విభా హోమ్ స్కూల్కి స్వాగతం. ఈ వీడియోలో గద్య కదంబం 9వ పాఠం రిక్తహస్తములు కొనసాగింపు. పేజీ నంబరు 149. ఆ వాక్యములను వినగనే మంత్రులు సంభ్రమచిత్తులై ఏ కారణముచే రాజట్లు నుడువుచున్నాడో తెలియక తికమకపడుచుండిరి. పెట్టెలో ఆ ప్రకారంగా రంధ్రములు ఏర్పాటు చేయడం చెప్పుటలో గల ఆంతర్యమేమి? దీని ఎందేదియో గొప్ప కారణం ఇమిడి ఉండవలెను. ఆ కారణమును ప్రభువు జీవించి ఉన్నప్పుడే అతని వలన మనము తెలుసుకొనుట యుక్తము అని మంత్రులందరూ యోచించుకొని ఎట్టకేలకు ధైర్యము వహించి అలెగ్జాండర్ చక్రవర్తిని సమీపించి ఇట్లడిగి వైచిరి. మహాప్రభో, ఇంతవరకు చరిత్రలో కనీ విని ఎరుగని విశేషమును తాము సెలవిచ్చిరి. ఎవరైనను చనిపోయినచో ఒక పెట్టెలో పరుండబెట్టి శ్మశానమునకు తీసుకొని పోవుదురు. అంతేకాని ఆ పెట్టెకు చేతులయందు రంధ్రములు చేయించరు. కానీ తాము రంధ్రములు వేయించులాగున చెప్పిరి. ఇది ఒక అపూర్వ విషయము. అట్లెందుల కానతీచిరో సెలవయ్య ప్రార్థన. ఆ మంత్రుల వినయాన్విత వాక్యములను విని అలెగ్జాండర్ ఇట్లు ప్రత్యుత్తరమొసగెను. ఇందులో అర్థాలు ఒకసారి చూసుకుందామా. సంభ్రమచిత్తులు, ఆశ్చర్యపడినవారు, నిడువుచున్నాడు, మాట్లాడుతున్నాడు, ఆంతర్యము, ఉద్దేశము, యుక్తము, తగినది, యోచించుకొని ఆలోచించుకొని ఎట్టకేలకు చిట్ట చివరికి సమీపించి దగ్గరకు వెళ్ళి అపూర్వ విషయము, ఇంతకు ముందు ఎరుగని విషయము, వినయాన్విత, వినయముతో కూడిన ప్రత్యుత్తరము, సమాధానము. ఇందులో ప్రశ్నలు చూసుకుందామా. అలెగ్జాండరు ఆదేశాన్ని విని మంత్రులు తమలో తాము ఏమనుకున్నారు, ఏ నిర్ణయానికి వచ్చారు? అలెగ్జాండరు తన కోసం తయారు చేసే శవపేటికకు చేతులున్నవలసిన చోట రంధ్రములు పెట్టించమని మంత్రులను కోరాడు. ఆ కోరిక వారికి ఆశ్చర్యంగా, అయోమయంగా అనిపించింది. అందుకే వారు ఒకరితో ఒకరు రాజు ఇలా చెప్పడంలో ఏదో గొప్ప కారణము ఇమిడి ఉండవలెను అని అనుకున్నారు. రాజు ఇటువంటి వింతైన ఆదేశం ఇవ్వటం వెనుక గల ఉద్దేశం తెలుసుకోవాలనుకున్నారు మంత్రులు. అందుకే రాజు సజీవుడై ఉండగానే అతని వలన ఆ కారణం తెలుసుకోవటం మంచిది అనే నిర్ణయానికి వచ్చారు మంత్రులు. మరో ప్రశ్న, మంత్రులు చక్రవర్తిని ఏమని అడిగారు? లేక చరిత్రలో కనీ విని ఎరుగని విశేషము ఏమిటో తెలుపండి. మహాప్రభో, ఇంతవరకు చరిత్రలో కనీ విని ఎరుగని విశేషమును తాము సెలవిచ్చిరి. ఎవరైనను చనిపోయినచో ఒక పెట్టెలో పరుండబెట్టి శ్మశానమునకు తీసుకొని పోవుదురు. అంతియేగాని ఆ పెట్టెకు చేతులయందు రంధ్రములు వేయించరు. కానీ తాము రంధ్రములు వేయించులాగున చెప్పిరి. ఇది ఒక అపూర్వ విషయము. ఇట్లెందుల కానతీచ్చిరో సెలవయ్య ప్రార్థన అని మంత్రులు రాజును అడిగారు. పేజీ నంబరు 150. ఓ మంత్రులారా, ప్రయోజనం లేక ఎవరునూ కార్యము చేయుటకు ఉపక్రమింపరు. నేను మృతునందున వెనక మీరు నన్ను పెట్టెలో పరుండబెట్టి మూతవేసి ఊరేగించెదరు. వేల కొలది జనులు ఆ ఊరేగింపును తిలకించెదరు. శ్మశానము వరకు కోలాహలముగా నుండును. పెట్టెలో నన్ను పరుండబెట్టి ఊరేగించినప్పుడు చేతులు ఉండుచోట పెట్టెకు రంధ్రములున్నచో ఆ రంధ్రములలో గుండా నా చేతులు బయటకు వచ్చి వ్రేలాడును. ఇంతవరకు జనులలో గొప్ప అపోహ ఒకటి వ్యాపించి ఉన్నది. అది ఏదనగా దేశదేశములలో అలెగ్జాండరు కొల్లగట్టిన ధనమునంతయు పరలోకమునకు తీసుకుని వెళ్ళుచున్నాడేమోనని జనులు తలంచుచున్నారు. అట్లేమియో తీసుకొని వెళ్ళుటలేదని నేను వారికి రుజువు పరచవలసి ఉన్నది. నా చేతులు బయటకు కనిపించినచో ఆ రిక్తహస్తములను చూచి జనులందరూ ఓహో, అలెగ్జాండరు ఒట్టి చేతులతోనే పరలోకమునకు పోవుచున్నాడే, కానీ ధనమును సంపదను వెంటగైకొని వెళ్ళుటలేదు. కోట్ల కొలది ధనరాశులను వజ్ర వైఢూర్యములను జీవితంలో సంపాదించినప్పటికీ అంత్యకాలంలో పరలోక ప్రయాణ కాలంలో ఒక్క చిల్లిగవ్వైనా వెంట తీసుకొని వెళ్ళుటలేదు. అలెగ్జాండర్ ఈజ్ పాసింగ్ అవే విత్ ఎంటీ హ్యాండ్స్ అని నిశ్చయించుకొనగలరు. ఈ ప్రకారము సత్యము నవగతమనర్చుకొని వారు జీవితమును నావలే ధన కనక వస్తు వాహన రాజ్యాది విభవములందు ధారపోయక
సత్యవస్తు సంపాదనమున వినియోగింపగలరు. ప్రభువు యొక్క ఆ వాక్యములను శిరసావహించి మంత్రులందరూ కొద్ది రోజులలో సంభవించిన అలెగ్జాండరు మరణానంతరము ఆ ప్రకారమే చేసిరి. అలెగ్జాండరు తన ఈ చర్య ద్వారా లోకమునకొక గొప్ప నీతిని బోధించెను. భౌతిక సంపద ఏదియూ జీవునకు శాశ్వతము కాదని అతడు ప్రపంచమునకు చాటెను. కావున జనులు సావధాన చిత్తులై తమకు శాశ్వతముగా ఉపకరించినట్టి సత్య దయా ధర్మములను చేపట్టి అసత్యములగు దృశ్య పదార్థములందు విరక్తిని, శాశ్వతమగు దైవమందు ఆసక్తిని కలుగచేసుకొని జీవితమును ధన్యమునర్చుకుందురుగాక. నీతి. మరణించినప్పుడు ప్రాపంచిక పదార్థమేదియు మనుజుని వెంట రాదు. కాబట్టి విషయ భోగముల ఎడల విరాగము కలిగి వెంటవచ్చు పుణ్యమును అధికమునర్చుకొనవలెను. ఇందులో అర్థాలు చూసుకుందామా. ప్రత్యుత్తరము సమాధానము, ఉపక్రమించు మొదలుపెట్టు, కోలాహలము సందడి, అపోహ చెడు ఆలోచన, రిక్తహస్తములు ఖాళీ చేతులు, గైకొని తీసుకొని శిరసావహించి తలదాల్చి, దృశ్య పదార్థములు కంటికి కనిపించేవి, శాశ్వతము స్థిరము ప్రాపంచిక ప్రపంచానికి చెందిన అధికమునర్చు పెంపు చేయు. ఇందులో ప్రశ్నలు చూసుకుందామా. మంత్రులకు అలెగ్జాండర్ చెప్పిన సమాధానమేమి? ప్రజలకు అలెగ్జాండరు దేశాలలో కొల్లగొట్టిన ధనమంతా పరలోకానికి తీసుకుపోతున్నాడేమో అని ఒక అపోహ ఉన్నది. శవపేటికను ఉంచిన రంధ్రాల నుండి నా చేతులు వేలాడుతుంటే అప్పుడు ప్రజలు నేను ఖాళీ చేతులతోనే పోతున్నానని నా నమ్మకం కుదురుతుంది. అందుకే అలా చెప్పాను అన్నాడు అలెగ్జాండర్. మరొక ప్రశ్న, ప్రజలలో ఉన్న అపోహ ఏమిటి? దేశములలో అలెగ్జాండర్ కొల్లగొట్టిన ధనమునంతను పరలోకమునకు తీసుకొని వెళ్ళుచున్నాడో ఏమో అని జనులు తలస్తున్నారు. అది ప్రజలలో ఉన్న అపోహ. మరొక ప్రశ్న, అలెగ్జాండరు ఒట్టి చేతులు చూచి ప్రజలు ఏమనుకుంటారు? ఓహో, అలెగ్జాండరు ఒట్టి చేతులతోనే పరలోకానికి పోతున్నాడే, ధనమును సంపదను తీసుకొని పోవటం లేదు. కోట్ల కొలది ధనరాశులు వజ్ర వైడూర్యములు సంపాదించిన చిల్లి గవ్వ కూడా పరలోకానికి తీసుకుపోలేదు అని ప్రజలు అనుకుంటారు. మరొక ప్రశ్న, అలెగ్జాండరు తెలుసుకున్న తెలియజేసిన సత్యమేమిటి? చనిపోయేటప్పుడు ఈ లోకానికి సంబంధించిన ఏ పదార్థము మనిషి వెంట రాదు. కాబట్టి విషయ భోగాల మీద విరక్తి చెంది మన వెంట వచ్చే సత్య దయా ధర్మాలను ఆచరించి పుణ్యం సంపాదించుకోవాలి. జీవితాన్ని ధన కనక వస్తు వాహన రాజ్యాది విషయాల కోసం ధారపోయకూడదు. మరో ప్రశ్న, ఈ కథ ద్వారా స్వామీజీ మనకేమి ఉపదేశిస్తున్నారు? దేహము శాశ్వతము కాదు. దీనికోసం లౌకిక విషయాలలో ఆసక్తులై జీవితాన్ని ధన సంపాదనకు వ్యర్థంగా వినియోగించకూడదు. సత్యము దయా ధర్మములను పాటించాలి. ఈ కనిపించే వస్తువుల మీద ఆశ వదిలేయాలి. శాశ్వతమైన దైవమందు ఆసక్తిని పెంచుకొని జీవితము ధన్యం చేసుకోవాలి అని స్వామీజీ ఉపదేశిస్తున్నాడు.